Hello and welcome to the channel. So glad you could make it. This is హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి ఎందుకు వీడియోస్ కానీ లేదంటే షార్ట్స్ కానీ రావట్లేదంటే, నేను అంతకుముందు చెప్పినట్టే గైస్, మనం నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి మనకి శుక్రవారం, ఫ్రైడే 31st జూలై. ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. తెలిసి నైట్ కల్లా పోస్ట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 4th or 5th కల్లా మనం వైజాగ్ వెళ్ళబోతున్నాం గైస్. అది కూడా ట్రైన్లో వెళ్తాం. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. దాంతోపాటు కొంచెం అఫీషియల్ వర్క్స్ కూడా ఉన్నాయి, చేసుకొని దాని గురించి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 8 days, నాకు తెలిసి ఒక 8 రోజులు బట్టి మీకు ఆఫ్లైన్లో ఉన్నాను. ఎందుకంటే మనం వచ్చేసరికి కొంచెం గుళ్ళో పూజలకు వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఒక వారం అటు సరిపోయింది. ఒక 4 days అలా సరిపోయింది. ఇంకో 2 days బయట తిరగడానికి వెళ్ళాను. అలా మళ్ళీ ఇంట్లో కొంచెం మెకానిక్స్ వచ్చారు. మళ్ళీ ఏమైందంటే గైస్, ఎక్వేరియం ఉంటాయి కదా, ఫిష్ ట్యాంక్ అంటారు దాన్ని, అవి ఏంటంటే కొంచెం రిపేర్ చేయించడానికి అవసరం అయితే వచ్చారు. దాంతోపాటు మన ఇంట్లో కూడా కొంచెం డాగ్స్ ఉన్నాయి, వాటికి క్లీనింగ్ చూసుకుంటూ వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాం గైస్. దాంతోపాటు మనకి ఇంట్లో పోయినసారి చెప్పినట్టే మనం ఫుల్ టైం కాదు, దాంతోపాటు మనం ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకుంటూ ఉండాలి. అలా తిరుగుతూ కొంచెం విజయవాడ అలా తిరుగుతూ, ఏలూరు అలా తిరుగుతూ వచ్చేసి మళ్ళీ మధ్యలో కొంచెం ప్లాంట్స్ మొక్కలు, ఈ పూల మొక్కలు, వంగ మొక్కలు అంటారు కదా, అవి కూడా పర్చేస్ చేయడానికి వెళ్ళాను. కుదిరితే అది లాస్ట్లో అటాచ్ చేస్తాను. అది నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అది మొత్తం అంతా లాస్ట్లో అటాచ్ చేస్తా, దాన్ని అక్కడ చూడండి. దీంతోపాటు ఏంటంటే గైస్, మళ్ళీ మనం వైజాగ్కి ట్రావెలింగ్కి వెళ్తున్నాం. దాంతోపాటు మనం వైజాగ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడం కానీ, లేదంటే వైజాగ్కి వెళ్ళి ఏం చేయబోతున్నాను అనేది కానీ మొత్తం అంతా అప్కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి. దాంతోపాటు ఇవాళ సాయంకాలం 6 PM నేను పోస్టర్ పెడతాను, వీఆర్ గోయింగ్ టు ద వైజాగ్ అని చెప్పి. లేదంటే అక్కడికి వెళ్ళే రూట్ మొత్తాన్ని నేను ట్రావెలింగ్ మొత్తాన్ని వ్లాగింగ్ కానీ లేదంటే ఇన్స్టా స్టోరీస్లో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తాను కేసు నేను. దాంతోపాటు మళ్ళీ మనం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్స్ప్లోరింగ్తో పాటు మనం ఇంకేమైనా చేయగలమని చూస్తాను, యాక్టివిటీస్ కానీ ఏమన్నా. మళ్ళీ మనం విజయవాడ ప్రస్తుతం తెలియదు, మళ్ళీ చూద్దాం గైస్, తిరుగుతూనే ఉంటాను. ఇంకా ఆగస్ట్ 4th or 5th స్టార్ట్ అవుతాను. ఈ వీడియో ఇవాళ నైట్ 6 PM కల్లా పోస్టర్తో పాటు రిలీజ్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ నేను సండే, మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి గైస్, ఎందుకంటే మీకు అప్డేట్స్ అన్నీ అక్కడ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నాను అనేది మాత్రం అక్కడ తెలుస్తుంది మీకు. వీడియోస్ రావడానికి 48 hours మినిమం పట్టిద్ది కదా, ఎందుకంటే నేను ఈ రోజంతా వీడియో ఎడిటింగ్ చేసి, లేదంటే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఏమైనా ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ మళ్ళీ ఎడిటింగ్ అంతా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మినిమం 48 hours అయితే పడుతూ ఉంటుంది. లేదు 48 hours వెయిట్ చేయలేము, నేను ఎక్కడ ఉన్నానని తెలుసుకోవడానికి, మీకు ఈజీగా ఉండడానికి మీరు చక్కగా నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతే మీకు డైలీ అప్డేట్స్ కింద అక్కడ ఉంటుంది కదా. నేను కనీసం టెక్స్ట్ ఫార్మేట్లో అయినా నేను మీకు స్టోరీ పెట్టడానికి చూస్తాను. ఎందుకంటే మనం ఎక్కడున్నాం అనేది మన యూట్యూబ్ ఫ్యామిలీకి కానీ ఇన్స్టా ఫ్యామిలీకి కానీ తెలియాలి కదా గైస్, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అనేది. నేను ఏమన్నా షార్ట్ బ్రేక్స్ తీసుకుంటాను ఇంక నుంచి, ఇలా లాంగ్ బ్రేక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కనీసం ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడానికైనా ట్రై చేస్తా, లేదంటే ఒక స్టోరీ అయినా పెడతా గైస్. అక్కడికి వచ్చి నేను 24 hours, ప్రతి 24 hours నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను ఏం చేస్తాను అనేది. ఇక్కడ నుంచి మనం ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. అక్కడ ఇన్స్టాగ్రామ్లో మనం
ఏమేమి ఇవన్నీ చేస్తున్నాను, లేదంటే ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనేది మొత్తం అంతా అక్కడ తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెడతాను, అది చూసి మీరు నన్ను ఫాలో అవ్వండి. అక్కడ ఫాలో అవ్వండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. అలాగే మనం మంచిగా వీడియోస్ అనేవి చదువుకుందాము. దాంతోపాటు మనం కొంచెం కంటెంట్ అంతా గ్యాదర్ చేద్దాం గైస్. వైజాగ్ వెళ్ళి అక్కడ మనం చూద్దాం, వైజాగ్ చుట్టుపక్కల అంతా తిరుగుతూ, లేదంటే కుదిరితే శ్రీకాకుళం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం గైస్. నాకు చాలా అంటే నేను చాలా తక్కువే తిరిగింది ఆంధ్రప్రదేశ్ అంతా, కానీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ ఏమేమి చేయగలనని మొత్తం అంతా చెప్తాను. మళ్ళీ దాంతోపాటు ఎక్కడెక్కడికి వెళ్తాను అనేది కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా గైస్. నేను ఏమైనా పోస్ట్ పెట్టానంటే అది యూట్యూబ్ గురించే పెడతా, లేదంటే అప్పుడు చెప్తా గైస్. మెయిన్గా నేను పోస్ట్ పెట్టానంటే అది యూట్యూబ్ గురించే ఉంటుంది గైస్. దాంతోపాటు నేను ఇంకా ఏమేమి చేస్తాను, లేదంటే వైజాగ్ ఎందుకు వెళ్తున్నాను అనేది కూడా అప్కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. దాంతోపాటు ముందుగా మనం ఇన్స్టాగ్రామ్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మనం చక్కగా ఇన్స్టాగ్రాము యూట్యూబ్ రెండు మెయింటైన్ చేద్దాం గైస్. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఎంత ముఖ్యమో ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. ఎందుకంటే నేను ప్రతిదీ పోస్టు లేదంటే స్టోరీస్ అన్నీ అక్కడ పెడతా. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెడుతూ ఉంటాయి గైస్. నా ట్రావెలింగ్ దగ్గర కావచ్చు, నేను మూవీకి వెళ్ళినా, లేదంటే ఎటు సైడ్ నేను వెళ్ళినా సరే స్టోరీస్ అక్కడ ఉంటాయి, కంటెంట్ అంతా యూట్యూబ్లో ఉంటుంది. రఫ్గా ఏంటనేది చూసుకోవడానికి యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేస్తా. దాని నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వచ్చి ఫుల్ వీడియోస్ చూస్తే బాగుంటుంది. దాంతోపాటు మనం ఈ వీడియో నేనేమి అలా క్రియేట్ చేయను కదా, ఓన్లీ ఫుల్ వ్లాగ్లో పెడతాను. ఎందుకంటే నేను గ్యాప్స్ తీసుకున్న షార్ట్ వీడియోస్ పెట్టాకైనా, ఎందుకంటే మన ఫ్యామిలీకి ఎందుకంత గ్యాప్ వచ్చిందనేది మనకి తెలియడానికి నేను ఈ ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను. నెక్స్ట్ నుంచి షార్ట్ వ్లాగ్స్ తర్వాత ఫుల్ వ్లాగ్స్ వస్తాయి. ఫస్ట్ షార్ట్ పెడతా, విత్ ఇన్ 1 hourలో మీకు ఫుల్ వ్లాగ్ పెట్టేస్తాను. ఎందుకంటే మీకు కంటెంట్ మొత్తం అంతా ఫుల్ వ్లాగ్లో ఉంటుంది కాబట్టి. షార్ట్ వ్లాగ్ ఏంటంటే మనకి ఇప్పుడు సినిమా లెక్కే ఒక టీజర్ లెక్క, లేదంటే ట్రైలర్ అని అనుకోవచ్చు. ట్రైలర్లో చూసి సినిమా చూస్తారు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఫస్ట్ షార్ట్స్, తర్వాత ఫుల్ వ్లాగ్స్ ఉంటాయి. దాని తర్వాత మనం చేద్దాం గైస్. ఇంకా లేదంటే మనం ట్రావెలింగ్, మన మెయిన్ గోల్ వచ్చేసరికి ట్రావెలింగ్, డైలీ వ్లాగ్స్, మూవీస్కి కానీ, ఫ్యూచర్లో ఏమైనా క్రికెట్ స్టేడియంకి వెళ్ళి చూస్తుంటే అయినా, లేదంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నా సరే మనం ఎప్పుడు చేస్తాను. ఫస్ట్ ఈ యాక్టివిటీ చేశాను, ఇది దానికి సంబంధించిన ట్రైలర్ అని చెప్పి షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా. దాని తర్వాత ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. లేదు కంటెంట్ తక్కువ వచ్చిందంటే షార్ట్ వీడియోస్లో పెట్టేస్తా, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టేస్తే మనకి క్లారిటీ అయిపోయింది. మీకు ఏదైనా కంటెంట్స్ అనేవి మీకు ఇక్కడికి వెళ్తున్నా, వైజాగ్ వెళ్తున్నా, అక్కడ ఏమన్నా చూడాల్సి ఉంటే చెప్పండి, అవి చూస్తా. లేదంటే మీకు కావాలంటే ఎక్స్ప్లోర్ చేసి చూపించమన్నా చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళి. ఇదంతా మనం మంచిగా ప్లాన్ చేద్దాం. మనం ఏంటంటే మనం ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు దాకా ఇచ్చి ఫ్యూచర్లో ఇవ్వకుండా ఉంటానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నియర్లీ 8 to 9 days అయిపోయింది వీడియో పెట్టి. దాన్ని ఇంకా మనం బిల్డప్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మనం యూట్యూబ్లోనూ ఉంటాము, ఇన్స్టాగ్రామ్లోనూ ఉంటాం. మీకు రెండు కలిపి చూస్తేనే గైస్ మీకు ఫుల్గా క్లారిటీ ఉంటుంది. నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది రెండు కలిపి ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మీకు అరే ఏంటి ఎక్కడున్నాడు రా, ఏం చేస్తున్నాడు అనేది యూట్యూబ్ చూస్తే ఇన్స్టాలో చూడండి, లేదంటే ఇక్కడ తెలుస్తుంది మనకి, యూట్యూబ్లోనే తెలుస్తుంది గైస్. ఎందుకంటే అంటే మీకు ముందుగా వీడు ఇక్కడ ఉన్నాడు కదా, ఏంటి ఇప్పుడు దాకా విజయవాడలో అన్నాడు, నెక్స్ట్ వైజాగ్ వీడియోస్ వచ్చినాయి ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను చెప్తున్నా, యూట్యూబ్లో మనం కంటెంట్ ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నానని తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే బాగుంటుంది గైస్. మనం
మన ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా అందరు నాకు డిజిటల్ ఫ్యామిలీ మెంబర్సే. మీరు మా ఇంటి కుటుంబ సభ్యులని ట్రీట్ చేస్తా, మీరు నన్ను అలాగే ట్రీట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి అరే ఇలాంటి కంటెంట్ బాగుంటుంది, లేదంటే ఇలాంటివి చేయొచ్చు అని ఎలా చెప్తారో అలాగే నాకు చెప్పండి. నేను చేయలేకపోయినా కనీసం మీ కామెంట్స్ అయినా చదివి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. దాని నుంచి మనం ఇంకా యూట్యూబ్ కెరియర్ని బిల్డ్ చేద్దాం గాయస్. ఎందుకంటే నేను ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం కింద యూట్యూబ్ చేస్తా, లేదంటే ఫుల్ టైం చేసేద్దాం గాయస్. ఎందుకంటే మనం తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఫుల్ టైం యూట్యూబర్ కింద ఉన్నాము. తిరిగేదంతా తిరుగుదాం, లేదంటే ఏదైనా చేస్తూ ఉన్నాం. నేనేమన్నా ఇన్ కేస్ ఏమన్నా బ్రాండ్ ప్రమోషన్స్ చేసినా సరే మీకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వచ్చింది, దాని తర్వాత యూట్యూబ్లో వీడియో కానీ షార్ట్స్ కానీ వస్తాయి. ఇది మెయిన్. బ్రాండ్ ప్రమోషన్స్ అయినా ఏదైనా సరే మీకు అన్నీ కలిపి వచ్చేది ఫస్ట్ ఇన్స్టాలో తెలుస్తుంది ఏం చేయబోతున్నాను అనేది, తర్వాత యూట్యూబ్లో మీకు కంటెంట్ అంతా ఉంటుంది. ఇది గైస్. మొత్తానికి ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పాను. ఈ మన ట్రావెలింగ్ కూడా చెప్తాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది, మళ్ళీ ఎక్కడెక్కడ ఏం చేయబోతున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. ఎందుకంటే గైస్ అక్కడికి వెళ్ళేంత వరకే నా చేతిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాననేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే ర్యాండమ్గా చూస్ చేసుకుంటా గైస్. నేను ఎక్కడ ఇవాళ లేచాము, ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం, మళ్ళీ ఏంటి దూరమైన ఎక్స్ప్లోర్ ఇలా చేస్తా గైస్. ఎందుకంటే మనం ఫ్లోలో వెళ్తాం కదా గైస్. ఫ్లోలో వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తేనే మన రియాక్షన్స్ అనేవి కూడా మంచిగా వస్తూ ఉంటాయి. సినిమా వాళ్ళు చేసినట్టు చేయలేను గైస్ నేను. అందుకనే నా ఓన్ ఎమోషన్నే నేను చూపిస్తాను. ఎటువంటి నెగిటివ్స్ నేను స్ప్రెడ్ చేయను గైస్. నాకు నా మనసుకి ఏమనిపిస్తే అది మాత్రమే చెప్తాను. నాకేమనిపిస్తే అదే చేస్తాను గైస్. ఎందుకంటే మన మనసుకి నచ్చింది చేస్తేనే నలుగురికి బాగుంటుంది. ఎందుకంటే నేను మీరు సపోజ్ నేను ఎక్కడైనా వెళ్ళే గైస్, వైజాగ్ వెళ్తున్నాను అన్నాను, అక్కడ బీచ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయమన్నారు, లేదంటే బీచ్ చూపించమన్నారు, చూపిస్తాయి. ఎందుకంటే నాకు అది ఇష్టం. అలాంటి ఇప్పుడు వెళ్ళి వైజాగ్కి వెళ్ళి ఆ ఏరియా చూపించమంటే, మంచి ఏరియా చూపించమంటే చూపిస్తాను. మా ఎక్కడెక్కడ ఏం మంచి మంచి ప్లేసులు ఉంటాయి, షాపింగ్ ఎక్కడ చేయొచ్చు, ఇలాంటివి మొత్తం చూపించమంటే చూపిస్తాను. పాజిటివ్ నా ఛానల్లో ఎప్పుడు కూడా పాజిటివ్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడే యూట్యూబర్ని గైస్. నేను స్టార్ట్ చేసి 1 month కూడా కాలేదు. దాంతోపాటు ఇన్ కేస్ ఫ్యూచర్లో నా వీడియోస్ ఎవరైనా చూసి ఈ ఫస్ట్ వీడియోస్ చూసి ఈవెంట్ రైడ్ ఎలా ఎక్స్ప్లోర్ చేసేవాడా, ఏంటి ఇలా చేసేవాడా అని ఎవడు నన్ను వాడు కూడా అలా ఒకవేళ వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి వీడు ఇలా చేశాడు, మనం చేస్తే తప్పేంటి, ఇలాంటివని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే పాజిటివ్గా ఉంటే మనకి మంచిది, మనల్ని చూసే ఆడియన్స్ కూడా మంచిది. కానీ గైస్ నేను మీకు ముందే చెప్తున్నాను, ఇది నా 4th 5th వీడియోను. నేను ముందే చెప్తున్నాను, నేను పాజిటివ్ వైబ్స్ లేదంటే పాజిటివ్నెస్ మాత్రమే నా ఛానల్లో స్ప్రెడ్ చేస్తాను. నెగిటివ్స్ని నేనేం స్ప్రెడ్ చేయను. కానీ నా గురించి ఎవరైనా తప్పుగా కానీ ఏదైనా చేస్తే మాత్రం అప్పుడు నేను మాత్రం కామ్గా ఉండను. ఇది నేను క్లారిటీ చేస్తున్నా. ఎందుకంటే గైస్ ఇప్పుడు నేను అసలు పట్టించుకోను గైస్. నన్ను మరీ కెలికితే మాత్రం నేను పట్టించుకుంటాను. ముందే చెప్తున్నాను. మళ్ళీ ఈడేంటి పాజిటివ్గా ఉంటా అన్నాడు, మళ్ళీ అలా నెగిటివ్గా తిడుతున్నాడు ఏంటి గైస్. నేను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టా. ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా నవ్వుకుంటూ, లేదంటే ఈ వీడియోస్ చూస్తుంటే ఎవరేమనుకున్నా ఈ వీడియోస్ బాగుంటారు అనుకునేలా ఉండాలి. కానీ ఈ వీడియోస్ ఎందుకు చూస్తున్నావు అనే ఫ్యామిలీ ఎవరిని అనకూడదు. కానీ నన్ను ఎవరైనా కలిగితే మాత్రం వాళ్ళకి బాగోదు. నేను చిన్న యూట్యూబర్నే. నేను ఇప్పుడు నా వయసు చాలా తక్కువే. కానీ
ఫ్యూచర్లో నన్ను ఎవడైనా ఏది చేస్తే వాడికి మామూలుగా ఉండదు. నేను ఫుల్ క్లారిటీతో చెప్పేస్తున్నా. మళ్ళీ ఏడు పాజిటివ్గా ఉండేవాడు ఇలా నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నాడని మాత్రం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని ఎవరైనా కలిగితే మనం ఊరుకోకూడదు గైస్. ఎందుకంటే మనం నిజాయితీకి ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నా ఓన్ మనీ అయినా లేదంటే నా ఓన్ లేదంటే మా పేరెంట్స్ మనీతో అయినా వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాను. కానీ గైస్ వేరే వాడు ఇలా మాట్లాడితే మాత్రం చాలా తప్పు. పాజిటివ్గా ఉంటే బాగుంటుంది గైస్. ఎందుకంటే నెగిటివ్ మైండ్లోకి వచ్చిందంటే మనం పాజిటివ్తో వీడియోస్ చేయలేము, అలాగే పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేయలేము త్రూఅవుట్ వరల్డ్ అయినా. లేదంటే మన ఇప్పుడు చిన్న ఫ్యామిలీ అయినా కావచ్చు, పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు 1 మిలియన్ కానీ 2 మిలియన్ కానీ 3 ఎంతమంది నాకు సబ్స్క్రైబ్ చేస్తారనేది నాకు ఇది కాదు. నాకున్న 10 మంది అయినా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండొద్దు అనేది నేను మెయిన్ చెప్తున్నా. ఎందుకంటే నేను ఫుల్ క్లారిటీగా ఉంటాను గైస్. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్యూచర్లో ఏమన్నా ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నా, వైజాగ్ కాకుండా సరే బెంగళూరు వెళ్ళా, హైదరాబాద్ వెళ్ళా, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను. నేను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనం మంచిగా నీట్గా పాజిటివ్గా ఇలా ఎంజాయ్ చేయొచ్చు, ఈ ఏరియాకి వస్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటివి చెప్తా. కానీ నెగిటివ్గా ఉండే ఏది నేను ప్రమోట్ చేయను. లేదంటే ప్రమోషన్ అనేది కాదు గైస్, పాజిటివ్గా ఉండడానికి మాత్రమే చూస్తున్నాను. నా యూట్యూబ్ వీడియోస్ అయినా, నా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా, లేదంటే నా డిజిటల్ ఫ్యామిలీ ఎప్పుడైనా నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కానీ ఎందుకురా వీడిని ఇలా ఇది అవుతుంది అనేది మాత్రం ఫీల్ కాకూడదు. నేను ఎప్పుడు చేతులు జోడించి మరీ చెప్తున్నా, నా ఛానల్స్ ఎప్పుడు, నా ఛానల్ అయినా నేను చేసే వీడియోస్ ఏదైనా పాజిటివ్గానే ఉండాలని 99% పాజిటివ్గానే చూస్తా గైస్. ఎందుకంటే మనం ఎంత పాజిటివ్గా ఉందాం అనుకున్నా ఎవడో ఒకటి వచ్చి కలుగుతాడు. ఆ 1% మాత్రం మీకు చెప్తున్నా, ఆ 1% ఎవడైతే వచ్చి నన్ను కలుగుతాడో వాడికి కూడా వాసిపోయిద్దనే చెప్తున్నా. కానీ నేను పాజిటివ్గా ఉంటాను, అందరినీ పాజిటివ్గానే ఉంచుతా. నేను నవ్వుతా, అందరినీ నవ్విస్తా. నేను ఏడుస్తూ అందరిని ఏడిపిస్తానని మాత్రం చెప్పను. నేను ఎప్పుడు పాజిటివ్గానే మాత్రమే నా ఛానల్ పెట్టడానికి ట్రై చేస్తాను కూడా. ఇది గైస్ ఫుల్గా నా షెడ్యూల్ మొత్తం చెప్పేసా. ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉందాం, పాజిటివ్గా చేద్దాం. సీ యూ గైస్. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, ఇది ఎడిటింగ్ చేసి పోస్ట్ క్రియేట్ చేసి పెట్టేస్తా. ఓకే గైస్, బాయ్, సీ యూ ఆల్. చూడండి గైస్, మొక్కలు బాగున్నాయి. మనం చక్కగా ఎప్పుడైనా మన ఇంట్లో పెట్టడానికి బాగుంటాయి. ఇంకా చాలా ఉన్నాయి గైస్. చూడండి మొత్తం అన్నీ మొక్కలే. కారణంగా మొత్తం అన్నీ కనిపించే మొక్కలే గైస్.